పచ్చిమిరపకాయలు ఏం చేశాను, టమాటాలు మగ్గబెట్టి దాంట్లో చింతపండు పెట్టాను, లాస్ట్లో కొత్తిమీర వేసాను, ఎల్లిపాయ జీలకర్ర కరివేపాకు వేసి మిక్సీ పెట్టేశానండి. దీంట్లో ఇప్పుడు తాలింపు వేసాను. ఒక చిన్న ఐడియా వచ్చిందండి. సగం పచ్చడి తాలింపు వేసేసాక సగం పచ్చడిలో దోసకాయ కలుపుదాం, సగం పచ్చడి టమాటా పచ్చడిగా ఉందాం. అంటే మా చిన్నమ్మాయికి వచ్చి దోసకాయ పచ్చడి దోశలు అట్లా తింటాం, టమాటా పచ్చడి ఇష్టం. సరే కొంచెం పచ్చడి తాలింపు వేసేసండి, మిగతా దాంట్లో దోసకాయ కలుపుతాం. మా వారికి దోసకాయ ఇష్టం. చూడండి ఉన్నాయి ఇద్దరిలో ఎన్ని. తాలింపులో అండి పసుపు కూడా వేస్తానండి, పచ్చడి కొంచెం కలర్ఫుల్గా ఉండాలంటే. తాలింపులో అండి నూనెలో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయ వేయలేదండి, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కదా, ఎల్లిపాయ కొట్టేసాను, దీంట్లో పసుపు కూడా వేసాను. ఇంకా ఇదంతా తుడిసి వేసేసండి సగం పచ్చడిలో దోసకాయ కలుపుతా. కుదరటం లేదండి, ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను. మా అమ్మాయి డ్రైవింగ్ క్లాస్ అనేసి పొద్దుట వెళ్ళిపోయింది. ఇవాళ నాకు డబల్ డ్యూటీ అండి. ఎప్పుడో 11 గంటలకు వచ్చేవాళ్ళు, నైట్ ఇక్కడే స్టే అయ్యారు. వాళ్ళకి ఏదో కార్టూన్లు పెట్టేసండి, ఇవన్నీ సర్దేస్తానులేండి. ఇవన్నీ కుదరటం లేదు. వేసేసి సగం పచ్చడి దోసకాయ కలిపేస్తాను, సగం పచ్చడి టమాటా పచ్చడి ఉంచేస్తానండి. ఇదిగోండి దోశ పిండి ఉంది, వడపిండి రుబ్బి పెట్టానండి. తర్వాత ఇడ్లీ నాలుగు ఇడ్లీ వేస్తానండి. పిల్లోడు ఉన్నాడు కదా, ఈ పచ్చడి అంతా తుడిచిపెట్టి దోసకాయ కట్ చేస్తే ఇప్పుడు వేస్తానండి. ఇక పిల్లోడు బొమ్మలు అండి, ఇంకా ఇంట్లో 4-5 బ్యాగులు ఉన్నాయి, ప్లాస్టిక్ సామాను బొమ్మలు అవన్నీ అటు ముందు పడేసి అటు ఒక చూస్తాండి, ఏమైనా నోట్లో పెట్టుకున్నానండి, అదొక కంగారు.